భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 6వ స్కందంలో 3వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. ఇందులో 1 నుంచి 21వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి మనం ప్రయత్నిద్దామంట. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు యమదూతలు వాళ్ళు ఇప్పుడు తిరిగి యమలోకానికి వెళ్తారు, యమరాజు దగ్గరికి. అక్కడికి వెళ్ళి వాళ్ళు యమరాజుని ప్రశ్నిస్తారు. ఎందుకంటే వాళ్ళు విఫలమైపోయారు అజామిలుడిని తీసుకురావడానికి యమలోకానికి. విష్ణుదూతలు వారిని అడ్డుకున్నారు. అందుకే వాళ్ళు ఇప్పుడు తిరిగి వచ్చేయాల్సి వచ్చింది యమలోకానికి. వారికి ఉన్న సందేహాల్ని, ప్రశ్నల్ని వాళ్ళు ఇప్పుడు యమరాజుని అడుగుతారు. యమరాజు సమాధానం ఇస్తారు. ఆ సమాధానం అనేది మనం ఈరోజు మరియు రేపు చూద్దాం. ముందుగా మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितान्तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने ते नामिने. नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. మనం ఇప్పుడు 6వ స్కందంలో 3వ అధ్యాయం ఆరంభించబోతున్నాము. మొదటి శ్లోకం నుంచి మనం చూద్దామంట. పరీక్షిత్ మహారాజు ఇప్పుడు శుకదేవ్ గోస్వామిని అడుగుతున్నారు. శ్రీరాజోవాచ నిశమ్య దేవస్వ భటోపవర్ణితం ప్రత్యాహ కిం తానపి ధర్మరాజః ఏవం హతాజ్ఞో విహతాన్మురారేర్ నైదేశికైర్యస్య వశే జనోయం. పరీక్షిత్ మహారాజ్ ఏమంటున్నారంటే, హే ప్రభు శుకదేవ్ గోస్వామి గారు, యమరాజు అందరినీ నియంత్రిస్తారు, అన్ని జీవరాశుల్ని. ముఖ్యంగా ఏ రకమైన పాపపుణ్యాలు ధర్మ కార్యాలు వాళ్ళు చేస్తున్నారు దాన్ని బట్టి ఆయన యొక్క ఆదేశం ఎప్పుడు కూడా విఫలమవ్వదు. ఎప్పుడైతే ఆయన యొక్క దూతలు, యమదూతలు, అనుచరులు ఆయనకి ఈ విషయం తెలిపారో, ఈ విధంగా వాళ్ళు విష్ణుదూతలు చేత పరాజితులైపోయారు. వాళ్ళు అజామిలుణ్ణి తిరిగి తీసుకువద్దామని యమదూతలు ప్రయత్నించగా యమలోకానికి వీళ్ళు అడ్డుకొని వాళ్ళని, యమదూతల్ని నివారించారు. వాళ్ళు అజామిలుని తీసుకొని రాలేకపోయారు యమలోకాన్ని. మరి ఇప్పుడు
ఈ విధంగా యమదూతలు మరి విఫలమైపోయినప్పుడు మరి యమరాజు దీని గురించి ఏమన్నారు? ఆయన ఏం జవాబిచ్చారు ఈ విషయానికి? ఏం చెప్పారు ఆయన దీని గురించి? సో, 2వ శ్లోకం చూద్దామంట. యమస్య దేవస్య న దండభంగః కుతశ్చ నర్షే శ్రుతపూర్వ ఆసీత్ ఏతన్మునే వ్రేష్యతి లోక సంశయం నహి త్వదన్య ఇతి మే వినిశ్చితం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ మహాముని, ఇప్పుడు నేను ఇలా వినలేదు. యమరాజు యొక్క ఆదేశం విఫలమైపోయింది. ఇక్కడ యమరాజే ఈ విధంగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకనే తప్పకుండా నాకు తెలిసి చాలామంది సామాన్య ప్రజలకి సందేహాలు ఉంటాయి. అసలు నిజంగా ఇలా జరిగిందా? అసలు ఏం జరిగింది? సో దాని తర్వాత మరి యమరాజు ఏమన్నాడు? సో నాకు ఈ విషయాలన్నీ కూడా, దీనికి తగ్గ కారణాలన్నీ కూడా, ఏం జరిగే తర్వాత కూడా విషయాలు చెప్పండి. సో పరీక్షిత్ మహారాజు అడుగుతున్నారు. మళ్ళీ యమదూత వెళ్ళి తర్వాత అక్కడ యమరాజుని అడిగుంటారు. అడిగింటే మరి యమరాజు ఏమన్నారు? సో ఎందుకంటే మామూలుగా విశ్వసనీయంగా అనిపించట్లేదు. యమరాజు ఆదేశం విఫలమైపోయింది, పాటించలేకపోయారు, యమదూతలు ఫెయిల్ అయిపోయారు. సో సామాన్యంగా ఇలా జరగదు. అందుకని ఆయన ఆశ్చర్యంతో అడుగుతున్నారు. అందరికీ ఇలాంటి సందేహం రావచ్చు, నిజంగా జరిగిందా, అసలు యమరాజు మరి ఏమన్నాడు అప్పుడు అని. సో తెలుసుకోవాలనుకుంటున్నారు. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. శ్రీ శుక ఉవాచ భగవత్ పురుషైరాజన్ యామ్యా ప్రతిహోదయమా పతిం విజ్ఞాపయామాసుర్ యమం సంయమనీత్ పతిం. తో సుఖదేవ్ గోస్వామి అన్నారంటే, ఓ రాజా, ఈ విధంగా యమదూతలు ఎప్పుడైతే వాళ్ళు ఇలా ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యారు, వాళ్ళు అసలు ఎందుకు ఇలా ఓడిపోయాము, మేము విఫలమైపోయాము విష్ణుదూతల చేతిలో, మేము మా యొక్క కార్యాన్ని చేయలేకపోయాము అనేసి వాళ్ళు ఆ సంశయంలో, కన్ఫ్యూజన్లో, దిగ్భ్రాంతి, ఎంతో దిగులతో వారి యొక్క మాస్టర్ ప్రభు అయిన యమరాజు దగ్గరకు వచ్చారు. సంయమాని పురి. సో ఏ పాపాత్మని దండిస్తాడో ఆ యమరాజు దగ్గరకు వచ్చారు. ఇంకా ఆయన దగ్గరకు వచ్చి ఇలా చెప్పారు. యమరాజు ఏం చెప్పారు, యమదూతలు ఏం చెప్పారు చూద్దామంట. సో యమదూత ఊచుహు కతి సంతిహ శాస్తారో జీవల్లోకస్య వై ప్రభో త్రైవిధ్యం కుర్వతః కర్మ ఫలాభివ్యక్తి హేతవః. తో యమదూత ఏమంటారంటే, ఓ ప్రభు, హే ప్రభు, ఇక్కడ భౌతిక ప్రపంచంలో శాసించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో 3 గుణాల ద్వారా రకరకాల కార్యాలు చేస్తూ దాని యొక్క ఫలాలు వస్తుంటాయి. దాన్ని మరి నిర్ధారించే వాళ్ళు, దానికి గల కారణాలు ఇంకా ఎన్నున్నాయి. సో ఇక్కడ ఇలా ప్రశ్నిస్తారనమాట యమరాజు. సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తారనమాట, యమదూతలు సో యమరాజుని ఇలా ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళు చాలా నిరుత్సాహానికి గురయ్యారు. ఎందుకంటే ఇప్పుడు అంత నిరుత్సాహంలో, వాళ్ళు విఫలమైపోయారనే ఆ నిరుత్సాహంలో వచ్చి ఇప్పుడు ఎంతో క్రోధంలో, కోపంతో ఇక్కడ యమరాజుని అడుగుతున్నారు. అసలు మేమనుకున్నాం నువ్వు ఒక్కడివే మాస్టర్ మాకు ఈ విషయాలు, దండన విధించే విషయంలో, ఎంతమంది ఉన్నారేంటి? సో ఇంకా అడుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయారు కదా, వాళ్ళు అలా విఫలమైపోయారు విష్ణుదూతల చేతిలో. మరియు యమరాజు ఏం చేయలేదు, దానికి వాళ్ళని ఏమి రక్షించలేదు, అడ్డుకోలేదు, వాళ్ళకేమి సహాయం చేయలేదు. విష్ణుదూతల చేత వాళ్ళు ఓడిపోయారు. అందుకనే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇలా మీరు మాస్టరేనా, అసలు నిజంగా మీరే అధిపత, మిమ్మల్ని నిజంగా సేవ చేయడం అవసరమా, ఎవరు చేయగలుగుతామా మేము?
చేయడం అవసరమా అన్నట్టుగా మాట్లాడుతున్నాం అనమాట. ఎందుకంటే ఒకసారి ఎప్పుడైనా సర్వెంటు మాస్టర్ యొక్క ఆర్డర్ క్యారీ చేయలేకపోతే ఇంకా ఆయన అనుకుంటాడు, ఇంకేం లాభం ఇటువంటి మాస్టర్‌ని సర్వ్ చేయడం, సేవ్ చేయడం. ఎందుకంటే మమ్మల్ని ఆయన ఏమాత్రం అడ్డుకోలేకపోయాడు. మాకు హెల్ప్ చేయలేకపోయాడు. మేము అక్కడ విఫలమైపోయి వచ్చేసాము. యది స్యూర్బహవో లోకే శాస్తారో దండధారిణః కస్య స్యాతాం న వా కస్య మృత్యుశ్చామృతం ఏవ వా. ఈ యొక్క విశ్వంలో చాలామంది ఉన్నట్టున్నారే, న్యాయం, అన్యాయం ఇవన్నీ నిర్ధారించే వాళ్ళు. ఎవరికి దండన విధించాలి, ఎవరికి బహుమతి ఇవ్వాలి. సో ఈ విధంగా మరి వాళ్ళు చేసే రకరకాల కార్యాల ద్వారా కాంట్రడిక్టరీ యాక్షన్స్ విల్ న్యూట్రలైజ్ ఈచ్ అదర్. సో ఇప్పుడు ఇలా ఒకరు దండన విధిస్తారు, ఇంకొకరు విడిపించేస్తారు. సో ఇలా రెండు విపరీతమైన కార్యాలు రెండు రకాల వ్యక్తులు చేస్తే ఒక వ్యక్తి మీద, సో ఒకరేమో పనిష్మెంట్ ఇద్దామంటారు, ఒకరు రివార్డ్ ఇద్దామంటారు. సో ఇలా చేస్తే మరి రెండు క్యాన్సిల్ అయిపోయి దాని తర్వాత ఎవ్రీ వన్ విల్ హ్యావ్ టు బి బోత్ పనిష్డ్ అండ్ రివార్డెడ్. సో ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ దొరుకుతుంది, రివార్డు దొరుకుతుంది. అసలు ఏంటిది? సో వాళ్ళ ప్రశ్నలు అనమాట ఫస్ట్. ఎందుకంటే వీళ్ళు యమదూతలు చేయలేకపోయారు వాళ్ళ కార్యాన్ని. సో అందుకే అడుగుతున్నాం, నిజంగా మీరు పాపాత్ములకి దండించే శక్తి మీకు ఉందా లేదా? ఇంకా ఎవరైనా ఉన్నారా మీతో పాటు? మీరు ఒకటి చెప్తారు, వాళ్ళు ఒకటి చేస్తారు. సో ఫైనల్గా ఏం సరిగ్గా జరగదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నమాట. సో ఇప్పుడు ఇక్కడ అజామిలుడిని వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు, యమరాజు యొక్క ఆదేశాన్ని పాటించలేకపోయారు. సో ఇలా వాళ్ళు అందుకని అడుగుతున్నారు, మీకన్నా కూడా ఇంకా వేరే అథారిటీ ఎవరు ఉన్నారా? మీకన్నా హయ్యర్ అథారిటీ ఎవరైనా ఉన్నారా? సో ఎంతమంది ఉన్నారేంటి దీనికి? సో అందుకని ఇక్కడ వాళ్ళు ఒక్కొక్కరు జడ్జిమెంట్ ఇస్తే, అంతమంది జడ్జిలు ఉంటే, న్యాయం, అన్యాయం, ధర్మం, అధర్మం, దండన, శిక్షణ విధించేవి చాలామంది ఉంటే మరి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక్కొక్క జడ్జిమెంట్ పాస్ చేస్తే కష్టం కదా. అందుకనే మరి అట్లాంటప్పుడు కొంతమంది ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, కొంతమందికి అనవసరంగా కొంతమంది దండన కలగవచ్చు, కొంతమందికి పాపాత్ములకు కూడా అవార్డు లభించవచ్చు, రివార్డు లభించవచ్చు, లేకపోతే వాళ్ళకి అసలు దండనే లభించకపోవచ్చు. సో అందుకనే, ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. ఒకవేళ మీరు లోవర్ కోర్టులో, చిన్న కోర్టులో, కింది కోర్టులో ఓడిపోయారనుకోండి కేసు, పై కోర్టులో అపీల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దండన విధించిన చిన్న కోర్టులో మీరు పైకి వెళ్ళి అపీల్ చేసుకొని అక్కడ నుంచి దండన నుంచి మీరు ముక్తి పొందవచ్చు. సో అందుకని ఇక్కడ అడుగుతున్నారు అనమాట, ఆ విధంగా రకరకాల జడ్జిమెంట్స్, రకరకాల జడ్జిలు, కోర్టులు ఉన్నాయేంటి? సో భగవంతుడు యొక్క కోర్టులో అలా రకరకాల విపరీతమైన జడ్జిమెంట్లు ఏమి ఉండవు. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను వాడు యమరాజు. యమదూతలు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు ఆయనకి. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితిలో పడిపోయారు యమరాజు. సో అజామిల యొక్క విషయంలో యమదూతలు వాళ్ళు అనుకుంటున్నారు, మేము కరెక్టే కదా, వాళ్ళు పాపాత్ముడు కాబట్టి ఆయన తీసుకొద్దామని వెళ్ళాము. ఈ విష్ణుదూతలు మమ్మల్ని అడ్డుకున్నారు. సో ఈ విధంగా అక్కడ చెప్పాలంటే యమరాజుని ఒక విధంగా విష్ణుదూతలు కూడా చెప్పారు, ఆయనకు సరిగ్గా ధర్మాన్ని తెలియని వాళ్ళు ఇలా దండిస్తే ఎలా పాపాత్ముల్ని అని, ధర్మాన్ని రక్షించే వాళ్ళే ఇలా పుణ్యాత్ముల్ని లేకపోతే భక్తుల్ని కూడా యమలోకాన్ని తీసుకెళ్తే ఎలా, దండిస్తే ఎలా అని వాళ్ళు అన్నారు. ఇక్కడ యమదూతలు వచ్చి వాళ్ళు కూడా యమరాజుని రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ యమరాజు చాలా పర్ఫెక్ట్. ఆయనకు తెలుసు ఎలా, ఎవరికి ఎంత దండన విధించాలి, న్యాయం ఎలా చేయాలి అని పర్ఫెక్ట్గా తెలుసు. సో అందుకనే ఆయన ఇప్పుడు చెప్తాడు స్వయంగా, అసలు నేనెవరు, నా పరిస్థితి ఏంటి, అసలు భగవంతుడు ఎవరు, మాకు సంబంధం ఏంటి, అసలు ఎలా మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని అనే విషయాన్ని ఇప్పుడు యమరాజు చెప్తాడు యమదూతలకి. ఇంకా యమదూతలు అంటున్నారు, కింతు శాస్త్ర బహుత్వే స్యాత్ బహూనాం ఇహ కర్మిణాం
శాస్త్రత్వం ఉపచారోహి యథా మండల వర్తినాం. సో యమదూతలు అంటున్నారు ఇంకా. సో చాలామంది కర్మీలు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. సో దేర్ మే బి డిఫరెంట్ జడ్జెస్. సో చాలామంది ఇలా జడ్జిలు కూడా ఉన్నట్టున్నారు. వాళ్ళు చాలా రకాల జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నట్టున్నారు. కానీ ఎంతమంది జడ్జిలు ఉన్నా, ఎలాగైతే ఎంతోమంది చిన్న చిన్న రాజులు ఉంటారు కదా, అంత రాజుల్ని కంట్రోల్ చేసే ఒక మెయిన్ సామ్రాట్ చక్రవర్తి రాజు ఉంటాడే. సో అలాగే ఈ జడ్జిలందరి పైన కూడా ఒక సుప్రీం జడ్జి ఉండాలి కదా, ఉండాలా వద్దా అని అడుగుతున్నారు. ఉండే ఉంటారు కదా, అది ఎవరు చెప్పండి మాకు క్లియర్గా, మాకు స్పష్టంగా చెప్పండి. అసలు మీరేనా జడ్జి చేసేది, ఇంకా ఎవరైనా మీ పైన ఉన్నారా, మరి ఎంతమంది ఉన్నారు, ఇలా అందరు కలిసి జడ్జి చేస్తే కష్టం కదా, మాకు తెలియజేయండి. అసలు మీ పైన ఇంకెవరైనా ఉన్నారా, వాళ్ళు కూడా జడ్జిమెంట్ పాస్ చేస్తారా, సుప్రీం జడ్జి మీ పైన అనేది వాళ్ళకి అడుగుతున్నారు అనమాట. ఇంకా అడుగుతున్నారు, ఏమంటున్నారంటే ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి వాళ్ళవి, చూద్దామంట. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతస్త్వం ఏకో భూతానాం శేశ్వరాణం అధీశ్వరః శాస్తా దండధరో నృణాం శుభాశుభ వివేచనః. సో సుప్రీం జడ్జి అయితే ఒకరై ఉండాలి, ఇంతమంది అయితే అయి ఉండకూడదే. ఇదే మేము అనుకున్నాము, ఇదే మా అండర్స్టాండింగ్ ఇప్పటివరకు. మీరే సుప్రీం జడ్జు, ఇంకా మీరు దేవతల పైన ఉన్నారు, దేవతలు కూడా మీ కిందే ఉన్నారు. ఇలాగే మేము అనుకుంటున్నాము, మీరే అందరూ ఈ జీవరాశులకి అధిపతి, అథారిటీ. ఎవరు పాపాలు చేస్తున్నారు, ఎవరు పుణ్యాలు చేస్తున్నారు, ఈ మనుషుల్లో మీరే డిసైడ్ చేసేసి ఎవరికి దండన విధించాలి, మీరే డెసిషన్ తీసుకుంటారు, మీరే జడ్జిమెంట్ పాస్ చేస్తారు. ఇప్పటివరకు అనుకున్నాము. తస్యతే విహితో దండో న లోకే వర్తతే ధునా చతుర్భిర్ అద్భుతై సిద్ధైర్ అజ్ఞాతే విప్రలంబిత. కానీ మేము ఇప్పుడు చూసాము, మీరు ఆర్డర్ వేశారు అతనికి దండని విధించాలి అనేసి, మేము వెళ్ళిపోయాము. కానీ మీ ఆర్డర్ పాస్ అవ్వలేదు, మీ ఆర్డర్లో దమ్ము లేదు, పనిచేయలేదు మీ ఆర్డర్. ఎందుకంటే నలుగురు వచ్చారు, చాలా అద్భుతమైన వ్యక్తులు వచ్చారు. చతుర్భిర్ అద్భుతై సిద్ధేర్, సిద్ధిలోకవాసులు అనుకుంటాను. చతుర్భుజంలో ఉన్నారు చతుర్భుజస్తులు, నలుగురు వచ్చేసారు. చతుర్భీర్ సారీ, నలుగురు వచ్చేసారు, అద్భుతమైన వ్యక్తులు, సిద్ధలోకవాసులు అనుకుంటాను. వాళ్ళు వచ్చేసి మీ యొక్క ఆజ్ఞనే ఉల్లంఘించేశారు, మమ్మల్ని అడ్డుకున్నారు, మమ్మల్ని మా కార్యం చేయలేకుండా చేశారు. నియమానం తవాదేశాద్ అస్మాభిర్యతనాగ్రహాన్ వ్యామోచయన్ పాతకినం చిత్వా పాశాన్ ప్రసహ్యత్. మేము అజామిలుడు పాపాత్ముడిని మీ దగ్గరికి తీసుకురావాలనుకున్నాం, మీ నరకలోకాలకి, మీ యొక్క ఆదేశానుసారంగా. కానీ వాళ్ళు ఎంతో అందమైన నలుగురు వ్యక్తులు వచ్చేసి సిద్ధలోకం నుంచి ఏదైతే మేము పాశాన్ని వేసామో వాళ్ళకి, ఆయన ఆత్మని తీసుకురావడానికి, ఆ తాడ్లంతా కూడా వాళ్ళు కోసేశారు. సో మేము అరెస్ట్ చేయలేకపోయినాం, యమదూత సారీ ఈ అజామిలుడిని మేము అరెస్ట్ చేయలేకపోయినాం. ఎందుకంటే ఆ నలుగురు సిద్ధలోకవాసులు ఎంతో సుందరంగా ఉంటారు, ఎంతో అద్భుతంగా ఉంటారు. వాళ్ళు వచ్చి మా తాళ్ళని కట్ చేస్తారు. మేము కట్టేసాము అజామిలుండి, కానీ మేము కట్టేసిన తాళ్ళని కట్ చేసేసారు. సో అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేము వెళ్ళాము మీ ఆర్డర్ ఫాలో అవ్వడానికి, మీరు ఆదేశం ప్రకారమే అజామిలుని తీసుకురావడానికి. మీరు వచ్చి అక్కడ రక్షించాల్సింది. వాళ్ళు వచ్చి మమ్మల్ని ఓడించేసినప్పుడు మీరు వచ్చి అక్కడ విష్ణుదూతలకి దండించి అప్పుడు మమ్మల్ని రక్షించాల్సింది. మా పరువు వెళ్ళిపోయింది, మా పరువు పోయింది అసలు అని ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు అన్నమాట, వాళ్ళ బాధ. తాంస్తే వేదితుం ఇచ్చాము యదినో మన్యసే క్షమం నారాయణేత్యభీతే మా భేరిత్యాయురుధృతం. సో ఈ విధంగా అజామిలుడు నారాయణ అని పలికాడు నామాన్ని. అలా పలగ్గానే ఈ నలుగురు ఎంతో అద్భుతమైన దివ్యమైన పురుషులు అక్కడికి వచ్చేసి ఆయనకు చెప్పారు, నువ్వేం కంగారు పడకు, మేము వచ్చేసాము. సో వీళ్ళ వచ్చేసి వాళ్ళు అజామిలుని రక్షించేశారు మా నుంచి. అసలు వాళ్ళు ఎవరు మాకు అర్థం కాలేదు ఇప్పటివరకు.
ఒకవేళ మేము అర్థం చేసుకునే శక్తి మాకుంటే దయచేసి చెప్పండి ఆ నలుగురు ఎవరో. సో ఇక్కడ యమదూతలు అడుగుతున్నారన్నమాట. సో ఆ విష్ణుదూతల చేతిలో ఓడిపోయారు యమదూతలు. సో వాళ్ళకి చాలా దుఃఖంలో ఉన్నారు ఇప్పుడు. ఆ బాధ భరించలేకపోతున్నారు అన్నమాట. అందుకనే వాళ్ళు అసలు విష్ణుదూతలు తీసుకొని వద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళకంత శక్తి లేదు. ఒకవేళ వీలైతే యమరాజు వాళ్ళని దండిస్తే బాగుండు అనుకుంటున్నారు, కానీ అది జరగలేదు. సో అందుకనే ఇక్కడ మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు, అంటే మనకి ప్రభుపాల్ వారి తాత్పర్యం రాస్తున్నారు, దీనికన్నా ఆత్మహత్య చేసుకుంటే మేలు అని అనుకుంటున్నారు యమదూతలు. సో సరే, ఏదైనా సరే ఆత్మహత్య చేసుకునే ముందైనా సరే కనీసం తెలుసుకుందాం అసలు ఎవరు వాళ్ళ నలుగురు. యమరాజుకి ఏదో తెలిసే ఉంటుంది వాళ్ళ నలుగురు ఎవరు, ఆయన నుంచే తెలుసుకుందామని అడుగుతున్నారు వాళ్ళ ప్రభువుని. దీని తర్వాత ఏం జరిగింది మరి, యమరాజు ఏమంటాడు? వీళ్ళ ప్రశ్నలు, సందేహాలు, సంశయాలు, బాధ అంతా విన్న తర్వాత సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు మనకి. శ్రీ బాదరాయణైరువాచ ఇతి దేవస్ ఆపృష్ట ప్రజా సంయమనో యమః ప్రీతస్వధూతన్ ప్రత్యాహ స్మరన్ పాదాంబుజం హరే. సుఖదేవ్ గోస్వామి ఏమంటారంటే, ఈ విధంగా ప్రశ్నించినప్పుడు యమరాజు ఎవరైతే అందరి మనుషుల్ని నియంత్రిస్తాడో, సో ఈ యొక్క వాక్యాలు విని తన యమదూతల నుంచి ఆనందపడ్డాడు. ఎందుకంటే అలాగా వీళ్ళ నోటి నుంచి ఈ యమలోకంలో నారాయణ అని భగవంతుడి నామం ఉచ్చారణ జరిగింది. వెంటనే భగవంతుడు నారాయణను తలుచుకొని ఇప్పుడు యమదూతలకి జవాబిస్తున్నాడు యమరాజు. చూడండి, ఇది యమరాజు గొప్ప వైష్ణవుడు. సో అందుకనే ఆయన ఫస్ట్ వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేసినా, వాళ్ళ సందేహాలు ఉన్నా, వాళ్ళ బాధ ఉన్నా, వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్పాలంటే యమరాజునే నిందిస్తూ, ఆయన అసమర్థతను ప్రశ్నిస్తూ, సో ఈ విధంగా ఎంతో క్రోధాన్ని వ్యక్తం చేసిన ఆయన ఒక్క విషయాన్ని గమనించాడు, వాళ్ళు నారాయణ అన్నారు. ఆ అజామిలుడు నారాయణ అని పలకగానే నలుగురు వచ్చేసారు, ఆయన రక్షించేశారు. ఏంటిది మాకు అర్థం కావట్లేదు, ఎవరు వాళ్ళు వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళకి అంత శక్తి ఎక్కడిది? సో వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అడిగిన నారాయణ అనే శబ్దాన్ని విని యమరాజు వెంటనే భగవంతుని తలుచుకొని ఆనందపడ్డాడు. యమలోకంలో కూడా నారాయణ భగవంతుడి నామోచ్చారణ జరుగుతుంది. సో ఇప్పుడు యమరాజు ఏమంటారు చూద్దాం. యమ ఉవాచ పరో మధ్యన్యో జగతస్తష్టుశ్చ ఓతం ప్రోతం పటవత్యత్ర విశ్వం యదంశతోస్యాస్తితి జన్మనాశ నస్యోతవత్యస్య వశే చ లోకః. యమరాజు ఏమంటారంటే, నా ప్రియమైన సేవకులారా, మీరు నన్ను నేనే అందరికన్నా పరమేశ్వరుణ్ణి అని అనుకుంటున్నారు, కానీ నేను పరమేశ్వరుణ్ణి కాదు. నా పైన ఇంకా ఇత్యాది దేవతలు, ఇంద్ర, చంద్ర, వాయు, వరుణ ఇలాంటి అన్ని దేవతల పైన ఒక పరమేశ్వరుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఆయన ఒక పాక్షిక అవతారాలే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా. ఎవరైతే సృష్టి, స్థితి, ప్రళయం ఈ మూడింటిని నియంత్రిస్తున్నారో వీరు కూడా ఆయన ఒక అంశావతారాలే. ఆయన ఎలాగంటే, ఒక బట్టలో 2 రకాల తాడులు ఉంటాయి, ఒకటి వర్టికల్గా, ఒకటి హారిజాంటల్గా. ఆ 2 తాళ్ళు ఆయనే. సో ఆయనే మొత్తం ప్రపంచాన్ని, సృష్టిని నియంత్రిస్తున్నారు. ఈ సృష్టి అంతా కూడా ఎలాగైతే ఒక ఎద్దు తాడుతో నియంత్రించబడుతుందో అలాగే ఎద్దుకు ముక్కుకి తాడేసి నియంత్రిస్తారు ఎద్దుని. అలాగే భగవంతుడి మొత్తం సృష్టిని నియంత్రిస్తున్నాడు. సో ఇక్కడ యమరాజు అందరికన్నా పరం, దేవతల కన్నా కూడా పైన ఆయనే ఉన్నాడు, ఇంకెవరు లేరు అనుకుంటున్నారు యమదూతలు. సో అందుకనే వాళ్ళ సంశయాలు, సందేహాలు ఇక్కడ తొలగించేసి స్పష్టం చేసేసారు. అవును, నా పైన ఉన్నారు, నేను భగవంతుడిని కాదు, నా పైన పరమేశ్వరుడు ఉన్నాడు, నా పైనే కాదు దేవతలందరి పైన కూడా.
సో యమరాజు ఇక్కడ చెప్తున్నారనమాట, నేను ఓన్లీ మనుషులు మాత్రమే వారి యొక్క పాపపుణ్య కార్యాలు బట్టి వారిని దండన విధిస్తాను వాళ్ళకి. కానీ ఏవైతే పశువులు ఉన్నాయో అవి కూడా నా కంట్రోల్లో లేవు. ఎందుకు? పశువులు వాటికి పాపపుణ్యం అనేది ఉండదు. కనుక ఓన్లీ మనుషులకు మాత్రమే ఈ విచక్షణా శక్తి ఉంటుంది, ఈ చేతన ఉంటుంది, అసలేని సరైంది ఏంటి తప్పు ఏంటి తెలుసుకునే శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. అందుకే వీరి మాత్రమే మరి పాపము పుణ్యము విషయం గురించి అర్థం చేసుకోగలరు, పాపాలు చేయకుండా ఉండగలరు. కనుక ఇలాంటి వాళ్ళు కనుక పాపాలు చేస్తే అప్పుడు యమరాజు యొక్క నియంత్రణలోకి వాళ్ళు వచ్చేస్తారు. అంటే మొత్తం సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, అందులో మనుషులు, అందులో పాపాత్ములు మాత్రమే యమరాజు యొక్క నియంత్రణలో ఉంటారు. సో అందుకనే యమరాజు ప్రతి ఒక్క జీవరాశిని నియంత్రించడు, ఓన్లీ పాపాత్ముల్ని. సో అలా ప్రతి దేవతకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అనమాట. మొత్తం కంప్లీట్ ఫుల్ కంట్రోల్ సృష్టి పైన ఉండదు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క కంట్రోల్ ఉంటుంది అంతే. కానీ అందరిపైన కంట్రోల్ ఉన్నది కృష్ణుడు. ఈశ్వర పరమ కృష్ణ సచితానంద విగ్రహ. సో ఈశ్వరుడి పరం ఈశ్వరుడు కృష్ణుడు మాత్రమే. ఆయన అన్ని డిపార్ట్మెంట్స్ని, అన్ని దేవతల్ని, మొత్తం సృష్టిని కంట్రోల్ చేసేది. సో భగవద్గీతలో అందుకనే కృష్ణ అంట, మత్తః పరతరం న అన్యత్ కించిదస్తి ధనంజయ. మత్తః పరతరం న అన్యత్, నా పైన ఇంకేం లేదు, నా పైన ఇంకెవరు లేరు, నేనే అందరికన్నా టాప్ అనేసి కృష్ణుడు అర్జునుడికి చెప్పేశాడు. ధనంజయ అర్థం చేసుకో. సో అందుకని ఇక్కడ యమరాజు యమదూతుల యొక్క సందేహాన్ని క్లియర్ చేస్తాడు. మీరు పొరపాటు పడుతున్నారు, నేను సుప్రీం అనుకుంటున్నారు, నేను సుప్రీం కాదు, నా పైన ఇంకోరు ఉండాలి. సో అందుకనే ఇక్కడ స్కంద పురాణంలోంచి కూడా ఒక విషయం చెప్పారు, మాధవాచార్యుడి విషయాన్ని చెప్తారు. భగవంతుడి సర్వకారణం బ్రహ్మహంతిలో కూడా రాశారు. యథా కంఠాపథా సూత్ర ఓత ప్రోతాశ్చ స్థితా ఏవం విష్ణావిదం విశ్వం ఓతం ప్రోతం చ సంస్థితం. సో ఇక్కడ ఏదైతే రాశారో, మనం ఒక బట్టలో మనకి తాళ్ళు ఉంటాయి కదా, థ్రెడ్స్ ఉంటాయి, అలా హారిజాంటల్ థ్రెడ్స్, వర్టికల్ థ్రెడ్స్ రెండు కలుపుకొని బట్ట తయారవుతుందవునా. సో ఈ రెండింటికి కారణం కూడా ఈ సృష్టిలో కూడా అలాగే అన్నిటికీ కారణం విష్ణువే. ఈ శ్లోకం యొక్క అర్థం ఇదే శ్లోకం సేమ్ ఇక్కడ భాగవతంలో. ఓతం ప్రోతం పటవత్ యత్ర విశ్వం, అదే ఇక్కడ చెప్పారు. ఓటస్ ప్రోతస్ చ స్థిత యథా ఘంట పట సూత్ర. సో ఇదే అనమాట. ఈ దారాలు ఏవైతే ఉంటాయో అన్ని దారాలు భగవంతుడే యాక్చువల్లీ. సో మనకి పట్ట కనిపిస్తుంది, దారం కనిపించట్లేదు బట్ట కనిపించినప్పుడు, కానీ దారం ఇక్కడ విష్ణు. 13వ శ్లోకం చూద్దామంట. యో నామ బిర్వాచి జనం నిజాయాం బధ్నాతి తంత్ర్యాం ఇవ దామ బిర్గాః యస్మై బలిం తా ఇమే నామ కర్మ నిబంధ బద్ధాశ్చగిత వహంతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా ఎలాగైతే ఎడ్ల బండిని నడుపుతాడో డ్రైవరు, ఆయన ఆ యొక్క ఎడ్లకి రోప్ రస్సి తాడు కడతాడు కదా, దాని ముక్కుకి తాడు కట్టి కంట్రోల్ చేస్తాడే, అలాగే భగవంతుడు కూడా ఈ మనుషులందరినీ తాడ్లతో కట్టేశారు. ఆ తాడ్లు ఏంటంటే వేదవాక్కు. ఎందుకంటే అందులో చెప్పేశాయి, వేదాల్లో చెప్పారు ఎలాంటి కార్యాలు చేయాలి. మీ యొక్క వర్ణాశ్రమ ధర్మం ప్రకారం మీరు బ్రాహ్మణులు, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల, బ్రహ్మచారి, వానప్రస్థ, సన్యాసి, గ్రస్త, అలా అందరికీ ఏం కార్యాలు చేయాలో ఆల్రెడీ వేదాల్లో చెప్పేశారు. అలాంటి కార్యాలు వాళ్ళు చేయాలి. సో ఇవి ఇలా కంట్రోల్ అనమాట. వేదాల ద్వారా వేద వాక్కు ద్వారా ఆయన అన్ని రకాల మనుషుల్ని ఆయన కంట్రోల్ చేస్తున్నారు. సో ఈ విధంగా జనాలు భయపడి భగవంతుడికి భయంతో పూజ చేసుకుంటారు, ఆరాధించుకుంటారు, రకరకాల బహుమతులు ఆయనకి ఇస్తారు వారి యొక్క కార్యాల అనుసారంగా. సో
యాక్చువల్లీ వర్ణాశ్రమము యొక్క ఉద్దేశం ఏది, అవునా? సో ఎవరికైతే భగవంతుడి పైన ప్రేమ లేదు, సో ఫస్ట్ లోవర్ స్టాండర్డ్, అన్నిటికన్నా లో స్టాండర్డ్, ఇలా భయపెట్టి, భయం పెట్టి, భయంతో భగవంతుడికి ఆరాధించుకోవడం. అమ్మో, భగవంతుడికి ఆరాధించుకోకపోతే మన పరిస్థితి ఏమవుతుందో, మనకేమైనా జరగచ్చు, కీడు జరగచ్చు అని భయంతో. సో దీనికన్నా కొంచెం బెటర్ ప్లాట్ఫామ్ ఏంటంటే కోరికతో, నాకు ఇది కావాలి, అది కావాలి అని కోరికలతో వెళ్ళి భగవంతుడిని ఆరాధించుకోవడం, కోరికలు తీర్చుకోవడానికి. దానికన్నా బెటర్ ఏంటంటే బాధ్యత, డ్యూటీ. ఇది నా బాధ్యత, భగవంతుడు నాకు ఇన్ని ఇచ్చాడు, ఇన్ని చేశాడు, ఆయన కృప వల్ల నాకు ఇంత దక్కింది, ఎంతో కొంత భగవంతుడికి నేను దానం చేసి ఇచ్చుకోవాలి, సమర్పించుకోవాలి అనే కృతజ్ఞత వ్యక్తం చేసుకోవడానికి, భగవంతుడిని ఆరాధించుకుని, భగవంతుడికి సేవ చేసుకుని, భగవంతుడికి ఏదో ఒక బహుమతి ఇవ్వడం, ఇది కొంచెం బెటర్, ఇంకా బెటర్. దీనికన్నా పైన టాప్ మోస్ట్ ఏంటంటే భగవంతుడికి ప్రేమతో, ఏమాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంతో భగవంతుడి సంతృష్టి కోసం, భగవంతుడి ప్రీతి విధాన ప్రకారం ఆయనకి ఇచ్ఛానుసారంగా సేవ చేసుకోవడం. సో ఇది ప్రేమతో అన్నిటికన్నా టాప్ అన్నమాట. సో బేసికలీ ఏంటంటే భగవంతుడిని సంతృష్టిపరచడమే ఈ వర్ణాశ్రమం యొక్క ఉద్దేశం. అత పుంభిర్ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమా విభాగశః స్వనుస్థితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. అలా భగవంతుడిని సంతృష్టిపరచడమే వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో నెక్స్ట్ చూద్దామంట 14 మరియు 15వ శ్లోకాలకి. అహం మహేంద్రో నిరిత్తి ప్రచేతాః సోమోగ్నిరీశ పవనో విరించి ఆదిత్య విశ్వే వసవోత సాధ్య మరుద్గణా రుద్రగణా సిద్ధాః అన్యే చ యే విశ్వసృజో మరీష భృగ్వాదయో స్పృష్టరజస్తమస్కాః యస్యేహితం న విదుస్పృష్టం మాయా సత్వ ప్రధాన అపి కిం తతోన్యే. ఇప్పుడు చెప్తున్నాడు యమరాజు, నేను యమరాజుని, ఇంద్రుడు, దేవరాజు ఇంద్రుడు, స్వర్గానికి రాజు ఇంద్రుడు, నిరిత్తి, వరుణ, చంద్రదేవుడు, అగ్ని, శివుడు, పవన అంటే వాయుదేవుడు, బ్రహ్మ, సూర్యుడు, సూర్యభగవానుడు, వివాసు, ఇంకా 8 వసువులు, సాధ్య, మరుతులు, రుద్రలు, సిద్ధులు, మరీచి, ఇంకా గొప్ప గొప్ప ఋషులు, ఎవరైతే రకరకాల డిపార్ట్మెంట్లు మేనేజ్ చేస్తున్నారో ఈ యొక్క సృష్టిలో, ఇంకా వీళ్ళందరి యొక్క దేవతల్లో గురువైన దేవతల గురువు బృహస్పతి, ఇంకా ఋషులు భృగుతో సహా వీళ్ళందరూ కూడా రజోతమో గణాల నుంచి ముక్తులై ఉన్నారు. అయినా కానీ వాళ్ళు సత్వగుణంలో ఉన్నా కానీ మేమందరం కూడా ఆ భగవంతుడిని, ఆయన కార్యాలని అర్థం చేసుకోలేము. అంటే సామాన్యులు ఎవరైతే ఈ మోహమాయలో పడి తమో రజో గుణాలతో ప్రభావితమయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏదో ఊహించుకున్నంత మాత్రాన భగవంతుని అర్థం చేసుకోలేరు. ఇది ఎవరు చెప్తున్నారు అంటే యమరాజు చెప్తున్నాడు. నాకు దేవతలకే అర్థం కావట్లేదు భగవంతుడి గురించి, భగవంతుడు చేసే కార్యాలు మాకే అర్థం కావు. సో ఇక్కడ యమదూతలు చెప్తున్నారు అనమాట. అక్కడ ఏం జరిగిందంటే భగవంతుడు విష్ణుదూతల్ని పంపించాడు, విష్ణుదూతలు వచ్చి ఆయన రక్షించారు. సో అది భగవంతుడి కార్యం. సో మేము అన్ని కార్యాలు ఆయన అర్థం చేసుకోలేము. ఆయన మాకన్నా సుప్రీము, అంత శక్తి మాకు లేదు. మేము సత్వగుణంలో ఉన్నా మేము అర్థం చేసుకోలేము. ఇంకా వేరే వాళ్ళు సామాన్యులు ఏమాత్రం అర్థం చేసుకోలేరు. మరి ఎవరు అర్థం చేసుకోగలరు? భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు మాత్రమే భగవంతుడిని భక్తి ద్వారా మాత్రమే అర్థం చేసుకోవచ్చు. అది భగవంతుడు భక్తులకి తెలియజేస్తాడు కనుక ఎప్పుడైతే ఆ భక్తుల పట్ల వారి భక్తిని చూసి ప్రసన్నుడవుతాడు.
భక్త్యా మామ విజానాతి. సో భక్తుడు మాత్రమే, భక్తి ద్వారా మాత్రమే భగవంతుడిని మనం తెలుసుకోగలం, వేరే మార్గం లేదు. నహ్యస్య కర్హిచిత్ రాజన్ పుమా వేదా విదిత్సితాం యద్విజిజ్ఞాసయా యుక్త ముహ్యంతి కవయోపి. ఇది ఎవరు చెప్తున్నారంటే భీష్ముడు యుధిష్ఠిరుడికి చెప్తున్నారు. యుధిష్ఠిర రాజా, కృష్ణుడి యొక్క ప్లాను ఎవ్వరూ అర్థం చేసుకోరు. పెద్ద పెద్ద కవులు, మహామునులు ఎంత ఆలోచించుకున్నా కానీ వాళ్ళు మోహితులైపోతారు, భ్రాంతికి గురవుతారు, భ్రమలో పడిపోతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు, కానీ వాళ్ళు భగవంతుడు కృష్ణుని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. సో భగవంతుడిని మనం తెలివితేటలతో ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేము. ఎక్కువ ట్రై చేస్తే అలాగా మనము కన్ఫ్యూజ్ అయిపోతాము, అంతేగాని అర్థం చేసుకోలేము. అందుకని భగవంతుడిని ఈ విషయం గురించి అర్థం చేసుకోవడం అనేది అంత సులువు కాదు ప్రతి ఒక్కరికి. ఎంతో వేల 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 మందిలో ఒక్కరికి అర్థమవుతుంది. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వ్యక్తి తత్వతః. సో అందుకనే ఎంతో మంది వేల 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 మనుషుల్లో ఎవరో ఒక వ్యక్తి సిద్ధుల కోసం ప్రయత్నిస్తాడు. అందులో ఎంతో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అందులో ఎవరో ఒకరు భక్తి మార్గాన్ని స్వీకరిస్తాడు. ఆ వ్యక్తి కృష్ణుని అర్థం చేసుకోవచ్చు. సో ఎంత దుర్లభము భగవంతుడి కృష్ణుని అర్థం చేసుకోవడం అనే విషయాన్ని మనం ఇక్కడి నుంచి అర్థం చేసుకోవచ్చు. 16వ శ్లోకం చూద్దామంటే, యం వైన గోభిర్ మనసా సుభిర్వా హృదా గిరా వా సుభృతో విచక్షతే ఆత్మానమంతర్హృది సంతమాత్మనాం చక్షుర్యతైవ కృతయస్తతః పరం. ఎలాగైతే శరీరంలో విభిన్న అంగాలు కళ్ళను చూడలేవో, అలాగే సాధారణమైన మనుషులు, జీవరాశులు భగవంతుని దర్శించుకోలేవు. ఆయన పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. ఆయన మన ఇంద్రియాలు, మనస్సు, మన ప్రాణవాయువు ద్వారా కాదు. సో దీని ద్వారా, మన యొక్క ఆలోచన ద్వారా మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము, ఎవరైతే హృదయంలో ఉన్నాడు. లేకపోతే మన యొక్క వాక్యాల ద్వారా కాదు. సో ఈ భగవంతుడి యొక్క అసలైన స్థితిని మనం ఇలా అర్థం చేసుకోలేము. ఒకవేళ మన అంగాలు, శరీర అంగాలు భగవంతుడిని దర్శించుకోగలిగితే, అలాంటప్పుడు మరి మన యొక్క కాళ్ళు చేతులు కనుక చూడగలిగితే, అప్పుడు ఆ వ్యక్తి నడవాలి అంటే కళ్ళు కావాలి. కళ్ళు లేనిదే మనకేం కనిపించదు. ఇఫ్ ద లిమ్స్ కుడ్ సీ, దే కుడ్ వాక్ ఫార్వర్డ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఐస్. ఒకవేళ మన కాళ్ళు చేతులు చూడగలిగితే, కాళ్ళు చూడగలిగితే మన కాళ్ళే నడుచుకుంటూ వెళ్ళిపోతాయి, కళ్ళు అవసరం లేదు. కానీ అది సంభవం కాదు. సో అలాగే ఒక వ్యక్తి మన హృదయంలో ఉన్న పరమాత్మను దర్శించుకోలేకపోతున్నాము. కాబట్టి ఇది ఎలా దర్శించుకోగలమంటే, ఆయన యొక్క డైరెక్షన్ మనకు అవసరం. ఆయన చూపిస్తేనే మనకు దృష్టి, దర్శనిస్తేనే మనం చూడగలం. ఆయన యొక్క డైరెక్షన్లో మనము భగవంతుడిని చూడగలం. ఎలాగైతే మనం కళ్ళ డైరెక్షన్ ఉంటేనే మనకు డైరెక్ట్ చేస్తేనే మన కాళ్ళు నడవగలవు. మన కళ్ళు లేకపోతే కాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడానికి ఉండదు. అలాగే 17వ శ్లోకం. తస్యాత్మతంత్రస్య హరేరభిషితు పరస్య మాయాధిపతిర్మహాత్మనః పురాయేణ దూత ఇహ వై మనోహరాః చరంతి తద్రూపగుణస్వభావాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు ఆయన ఆత్మారాముడు, సంపూర్ణంగా స్వతంత్రుడు. ఆయన అందరి ప్రభు, అధిపతి, అందరికీ
మోహమాయ శక్తికి కూడా ఆయనే అధిపతి. ఆయనకు దివ్యమైన రూపం ఉంది, గుణాలున్నాయి, లక్షణాలున్నాయి. అలాగే ఆయన యొక్క అనుచరులకి, వైష్ణవులకి వాళ్ళందరికీ కూడా ఎంతో సౌందర్యవంతమైన, దివ్యమైన శరీరంలో లక్షణాలు, గుణాలు ఆయనలాగే ఉన్నాయి. సో వారు కూడా భగవంతుడిలాగే సంపూర్ణ స్వతంత్రతతో వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ ఈ ప్రపంచంలో విహరించగలరు. సో ఇక్కడ ఏంటంటే యమదూతలకి యమరాజు చెప్తున్నాడు. వాళ్ళు అడిగారు కదా, వాళ్ళు ఎవరు నలుగురు వచ్చేసారు, ఆజామిల్ని మమ్మల్ని నుంచి బతికించేశారు, రక్షించేశారు, మా తాళ్ళు దింపేశారు, మమ్మల్ని పంపించేశారు, అసలు ఆ నలుగురు ఎవరు? సో ఇక్కడ యమరాజు చెప్తున్నారు, వాళ్ళే విష్ణుదూతలు, భగవంతుడు కంచరులు. భగవంతుడిలాగే చూడడానికి వాళ్ళకు కూడా అలాంటిది రూపము ఉంటుంది. అలాగే వాళ్ళకి కూడా సంపూర్ణమైన స్వతంత్రత ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళొచ్చు వాళ్ళు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ విష్ణుదూతలు విష్ణుకి ఎక్కడ తక్కువ కాదు. ఇప్పుడు విష్ణువే యమరాజు పైన అంటే విష్ణు దూతలు కూడా యమదూతల పైన ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకున్నారు బాబు మీరు. నా పైన విష్ణువు ఉన్నాడు, సో మీరు నా అనుచరులు, ఆయన అనుచరులు మీ పైన ఉన్నట్టే, అంతేనా కాదు? అందుకనే ఏ వ్యక్తులనైతే విష్ణుదూతలు రక్షిస్తారో ఆ వ్యక్తుల్ని యమదూతులు స్పర్శించిన కూడా స్పర్శించుకోలేరు. అదే చెప్పదలుచుకున్నారు ఇక్కడ యమదూతలకి యమరాజు. 18వ శ్లోకం. భూతాని విష్ణు సురపూజితాని దుర్దర్శలింగాని మహాద్భుతాని రక్షంతి తద్భక్తి మతః పరేభ్యో మత్తస్య మర్త్యాన్నత సర్వతశ్చ. సో విష్ణుదూతలు వారిని దేవతలు కూడా ఆరాధిస్తారు. సో అవిశ్యంగా వాళ్ళకి దివ్యమైన గుణాలు, లక్షణాలు ఉంటాయి. వాళ్ళకి విష్ణువు లాగానే ఉంటారు చూడడానికి. అంత ఈజీగా వాళ్ళ దర్శనం దక్కదయ్య బాబు ఎవరికి. సో విష్ణుదూతలు విష్ణువు యొక్క భక్తుల్ని శత్రువుల నుంచి రక్షించడానికి, ఇలా ఎవరైతే ఈర్ష్యతో కూడుకున్న మనుషుల నుంచి రక్షించడానికి, నా నుంచి కూడా రక్షించడానికి, ఇంకా ప్రకృతిలో రకరకాల విపత్తుల నుంచి రక్షించడానికి వాళ్ళు అప్పుడప్పుడు అలా ప్రత్యక్షమవుతారు, దర్శనమిస్తారు, వస్తారు. సో ఇక్కడ యమరాజు చెప్పేది ఏంటంటే విష్ణుదూతలు యొక్క గొప్ప లక్షణాల గురించి వర్ణిస్తూ ఆయన యొక్క అనుచరులకు చెప్తున్నాడు, యమదూతలకి, మీరు వాళ్ళని చూసి ఈర్ష్యపడకండి. ఇంకా చెప్పాలంటే యమదూతలకి వార్నింగ్ ఇస్తున్నాడు. యమదూతలు వార్నింగ్ ఏమిస్తున్నారంటే దేవతలు కూడా విష్ణుదూతల్ని ఆరాధించుకుంటారు, అంత గొప్పవారు, వారిని చూసి నువ్వు ఈర్ష్యపడద్దు మీరందరూ. ఎందుకంటే ఈ విష్ణుదూతలు ఎప్పుడు కూడా భక్తులని, విష్ణువు యొక్క భక్తుల్ని రక్షించడానికి రెడీగా ఉంటారు. ఎటువంటి భయంకరమైన విపత్తుల నుంచి కానీ, పరిస్థితుల నుంచి కానీ ప్రపంచంలో. సో ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు, ఒక్కొక్కసారి మన కృష్ణ భావనామృతం సంఘం ఉంది కదా, మన సంఘంలోని కొంతమంది వ్యక్తులు భయపడుతూ ఉంటారు. మరో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని. అప్పుడు అడుగుతున్నారు, మళ్ళీ ఇంకో ప్రపంచ యుద్ధం జరిగితే ఏం జరుగుతుందని. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎంత భయంకరమైన విపత్తులో కానీ, పరిస్థితుల్లో కానీ వాళ్ళు ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, భగవంతుడు యొక్క విష్ణుదూతలు మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తారు అని. ఎందుకంటే ఇక్కడ భగవద్గీతలు అదే చెప్పారు, కౌంతేయ ప్రతిజ్ఞానిహి నమే భక్త ప్రణశ్యతి. సో ఈ భౌతిక జగత్తులో భౌతిక విపత్తులు ఉంటాయి, కానీ ఇవి భక్తుల్ని ఏం చేయలేవు, భక్తుల కోసం కాదు. ఈ శ్రీమద్ భాగవతంలో కూడా రాశారు ఈ విషయంలో, పదం పదం యద్విపదాం న తేషాం. సో ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి పదంలో విపదం ఉంటుంది, కానీ ఇవి ఎవరైతే భక్తులు భగవంతుడికి సంపూర్ణంగా పాదపద్మాల పైన శరణాగతులు అయిపోయారో వాళ్ళ కోసం కాదు.
ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో విష్ణువు యొక్క శుద్ధ భక్తులు, వాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు. మమ్మల్ని తప్పకుండా విష్ణువు రక్షిస్తారు అని నిశ్చింతతో ఉండాలి. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంకా ఎంతకాలం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటారో అంతకాలం భగవంతుడికి సంపూర్ణంగా సేవ చేసుకోవాలి, భక్తి చేసుకోవాలి. ఇంకా ఈ యొక్క చైతన్య మహాప్రభు మొదలుపెట్టిన ఈ యొక్క ఉద్యమాన్ని, ప్రచారాన్ని చేస్తూనే ఉండాలి. కృష్ణుడి యొక్క నామాలని ప్రచారం చేస్తూనే ఉండాలి. ఈ యొక్క హరే కృష్ణ ఆందోళన, హరే కృష్ణ ఉద్యమం, కృష్ణ భావనామృతం యొక్క ఈ యొక్క ఉద్యమంలో వాళ్ళు ఇలా పాల్గొనాలి అని ఇక్కడ ప్రభుపాద వారి తాత్పర్యంలో రాస్తున్నారు. నెక్స్ట్ 19వ శ్లోకం. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం న వై విదుర్షయో నాపి దేవాః న సిద్ధముఖ్య అసురం మనుష్యా కుతోను విద్యాధర చరణాదయ. సో ఇక్కడ ఏంటంటే అసలైన ధర్మము ఎవరు, ధర్మం అనేది ఎవరు చెప్తారు, ఇది ధర్మము అని ఎవరు చెప్పేది? భగవంతుడు మాత్రమే. ఎవ్వరు పడితే వాళ్ళు చెప్పింది ధర్మం అయిపోదు. ఎంత సత్వగుణంలో ఉన్నప్పటికీ గొప్ప గొప్ప ఋషులే కానివ్వండి, పై లోకాల్లో ఉన్న వ్యక్తులే కానివ్వండి, దేవతలే కానివ్వండి, సిద్ధలోకవాసులే కానివ్వండి, అసురులే కానివ్వండి, సాధారణ మనుషులే కానివ్వండి, విద్యాధరులే కానీ చరణులు, వీళ్ళెవ్వరు కూడా ధర్మం గురించి చెప్పే ఇది ధర్మం అని నిర్ధారించే శక్తి, సామర్థ్యం, అర్హత వాళ్ళకు లేదు. ధర్మం అంటే ఏమిటి, ఇది ధర్మము అని చెప్పే హక్కు, అర్హత కేవలం భగవంతుడికి మాత్రమే ఉంది. భగవంతుడు చెప్పింది మాత్రమే ధర్మం, వేరే వారు చెప్పింది ధర్మం కాదు. సో ధర్మం అనేది ఎవరు సృష్టించింది కాదు, భగవంతుడి నుంచి స్వయంగా వచ్చింది. సో ఈ విధంగా ఎప్పుడైతే విష్ణు దూతలు అడిగారో యమదూతల్ని ధర్మం గురించి, అప్పుడు యమదూతలు వేద ప్రణిహితో ధర్మ అని చెప్పారు. సో ఈ వేదాల్లో ఉన్నదే ధర్మం అని, కింద వాళ్ళకి తెలీదు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటి, ఈ వేదాల్లో చాలా కర్మకాండీయ విషయాలు కూడా రాశారు. అవన్నీ దివ్యమైన విషయాలు కాదు. అవన్నీ ఏదో సమాజంలో, భౌతిక సమాజంలో, కర్మీల సమాజంలో భక్తులు ఉండరు కదా, అక్కడ మరి శాంతి భద్రతలు నెలకొల్పడానికి అలా కర్మకాండీయ విధి విధానం ఇచ్చారన్నమాట. కానీ అసలైన ధర్మం నిస్త్రైగుణ్య భవార్జున, ఈ 3 గుణాల నుంచి అతీతమైనది అసలైన ధర్మం, పరో ధర్మం. సో యమదూతలకు ఈ పరధర్మము, ఈ యొక్క దివ్యమైన ధర్మము, 3 గుణాలకి అతీతమైన ధర్మము గురించి తెలియదు. అందుకని వాళ్ళు ఈ అజామిలుణ్ణి బంధించబోతున్నప్పుడు, వాళ్ళని అడ్డుకున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. సో భౌతికవాదులు వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి వైదిక కర్మకాండ పట్ల ఎంతో ఆసక్తి. భగవద్గీతలో రాశారు, వేదవాద రత పార్థ నాణ్యదస్తి వాదిన. ఈ వేదాలు కొంతమంది బాగా అనుసరిస్తారు. వాళ్ళు అనుకుంటారు వేదాల్లో చెప్పినట్టుగా మనం చేయాలి, ఆ కర్మకాండ కార్యక్రమం అలాగే చేయాలి, అంతే, ఇంకా ఏం లేదు, అదే ఫైనల్. సో ఈ విధంగా కొంతమంది ఉన్నారు మనుషులు ఈ భారతదేశంలో. ఈ వేద కర్మకాండాలు చేయడానికి ఎంతో ఉత్సాహం. అసలు ఆ ఎందుకు చేయాలి ఆ కర్మకాండ అది వాళ్ళకే తెలియదు, కానీ చేయాలంతే. సో చేస్తారనమాట అలాగా. కానీ వాళ్ళకి తెలీదు ఈ వేదాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏదో ఒక రోజున 3 గుణాలకు అతీతంగా అయిపోయి ఆ కృష్ణ భక్తి చేసుకోవాలని, కృష్ణ చైతన్యంలోకి రావాలి. కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడానికే ఈ వేదాలు, కర్మకాండాలు, అన్ని రకాల యజ్ఞాలు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు, తపస్సులు అంతా ఒకటే ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని కృష్ణ భక్తులు చేయడానికి. అందుకే డైరెక్ట్గా మీరు కృష్ణ భక్తి చేసుకుంటే ఇవన్నీ అవసరం లేదు. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో, కృష్ణుడు అందుకే భగవద్గీతలో చెప్పాడు, అన్ని వేదాల నుంచి అర్థం చేసుకోవాల్సింది నన్నే. సో అందుకనే ఇక్కడ రాశారు ఏంటంటే, ఎవరికైతే ఈ విషయం తెలీదో వాళ్ళు మూర్ఖంగా ఆ వేదాల్లో రాసిన కర్మకాండ కార్యాలకి వాళ్ళు ఆసక్తులైపోయి వాళ్ళు జీవిస్తారు. సో ఇక్కడ అందుకే ఇక్కడ చెప్తున్నారు, తాత్పర్యంలో రాశారు ఇవన్నీ. ఇవి యాక్చువల్లీ బాగా అర్థం చేసుకోవాలి. ఇవి చాలా విషయాలు
చాలామంది భక్తులకి సరిగ్గా అర్థం కావు. ఇంకా కర్మకాండం పట్ల పిచ్చి వదులుకోరు. ఇంకా కర్మకాండము, భక్తి ఒకటే అనుకొని జీవిస్తూ ఉంటారు. రెండిట్లో చాలా తేడా ఉంది. సో, ఇస్కాన్‌కొచ్చి ఇన్ని రోజులు ఉన్న తర్వాత కనీసం అర్థం చేసుకోవాలి. కర్మకాండకి, భక్తికి చాలా డిఫరెన్స్. కర్మకాండ అనేది 3 గుణాల లోపలే ఉంది. భక్తి అనేది 3 గుణాలకి అతీతం. చాలా పెద్ద డిఫరెన్స్ ఇది. వేదాల్లో 99% కర్మకాండే. 1% కన్నా తక్కువ భక్తి గురించి ఉంది. ఆ భక్తిని మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు, చైతన్య మహాప్రభు, శ్రీకృష్ణుడు భగవద్గీతలో, శ్రీమద్ భాగవతంలో వ్యాస మహర్షి మనకు అన్నీ తీసి ఆ 1%ని తీసి మనకు అందించారు. వేదాల్లో ఎంత వెతుక్కున్నా చాలా కష్టం దొరకడం లేదు. ఇది సారం. సో అందుకనే ధర్మం అంటే ఏంటంటే భగవంతుడు ఇచ్చింది, గీతా భాగవతం. సో అందుకే ఇక్కడ రాశారు ఆవిడ భగవద్గీత, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎన్నో రకరకాల ధర్మాల్లోనే ఒక్కొక్కరిది. ఈ ధర్మం, ఆ ధర్మం, పితృధర్మం, ఆ ధర్మం, సో పుత్రధర్మం, పుత్రిధర్మం, రకరకాల ధర్మాలు ఉన్నాయి. అన్ని ధర్మాలను వదిలేసి నాకు శరణాగతులు అయిపోండి, మీ అన్ని పాపాల నుంచి ముక్తి చేస్తాను నేను కృష్ణుడు చెప్పాడు. అన్నిటికన్నా పరువు ధర్మం, అన్నిటికన్నా ఉన్నతమైన ధర్మం ఏంటంటే కృష్ణుడికి శరణాగతం అవ్వడం. కృష్ణుడికి శరణాగతం అవ్వడమే అన్నిటికన్నా ఉత్తమమైన, ఉన్నతమైన ధర్మం. ఇంకా చేస్తే ఇంక వేరేమి చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విషయాల గురించి మనుషులే కాదండి, దేవతలకు కూడా ఫుల్గా జ్ఞానం లేదంట. చూడండి మీరు, మరి ఈ విషయాలు అర్థం చేసుకోవాలి ఎంత భాగ్యవంతులు. అందుకని భాగవతంలో ఉన్న ఈ ఒక్క పర్ఫెక్ట్ అర్థం చేసుకున్న మీ జీవితం ధన్యమైపోతుంది. సో ఇలాంటివి అందుకే మనం ఎలా అర్థం చేసుకోగలం అంటే భగవంతుడి నుంచి స్వయంగా అర్థం చేసుకోగలం, లేకపోతే భగవంతుడి యొక్క ప్రతినిధి పరంపరలో వచ్చే ఆచార్యులు, గురువు నుంచి అర్థం చేసుకోగలం. బయట వాళ్ళకి అర్థం కాదు ఇవన్నీ. అందుకే ఇక్కడ యమరాజు, ఆయన మహాజనుడు, ఆయన నుంచి మనం నేర్చుకోవచ్చు. సో ఈరోజుకి లాస్ట్ 20, 21, 2 శ్లోకాలు కలిపి ఉంది. లాస్ట్ చూసుకొని ఈరోజు చర్చ ముగిద్దామంట. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు ఈ మహాజనులు ఎవరు. 12 మంది మహాజనులు. ఇవి చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. 19, 20, 21. స్వయంభూర్నారద శంభు కుమార కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యాసకిర్వయం ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం బతాః గుహ్యం విశుద్ధం దుర్బోధం యం జ్ఞాత్వామృతమశ్నుతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 12 మంది ద్వాదశ మహాజనులు ఎవరంట? బ్రహ్మ, నారదముని, శివుడు, చతుష్కుమారులు, కపిలదేవుడు, స్వయంభూమను, ప్రహ్లాద మహారాజు, జనక మహారాజు, భీష్మ పితామహ, బలి మహారాజు, శుకదేవ గోస్వామి మరియు నేను అంటే యమరాజు. సో యమరాజుతో సహా ఈ 12 మంది మహాజనులు. వీరికి అసలైన ధర్మము అంటే ఏమిటి అనేది తెలుసు. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, ఓ సేవకులారా, ఈ యొక్క దివ్యమైన ధర్మము గురించి, దీన్ని ఏమంటారంటే ఈ దివ్యమైన ధర్మాన్నే భాగవత్ ధర్మం. ధర్మం భాగవతం బతాః. సో ధర్మం భాగవతం బటాః. ఓ భట్లారా, ధర్మం భాగవతం బటాః. సో అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఓ భట్లారా, ఈ భాగవత ధర్మాన్ని ఓన్లీ అండ్ ఓన్లీ ఈ ద్వాదశ మహాజనులు మాత్రం అర్థం చేసుకోగలరు, అది మీకు అర్థం చేయించగలరు. సో ఈ భాగవత ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భగవంతుడికి శరణాగతం అవ్వడం, భగవంతుడిని ప్రేమించడం. ఏ భగవంతుడైతే ఈ 3 గుణాలకి అతీతుడు, ఈ 3 గుణాలు ఆయన్ని స్పర్శించని కూడా స్పర్శించలేవు. సో ఇది సాధారణ మనుషులకి అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ అదృష్టవశాత్తు ఒక వ్యక్తి ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ వ్యక్తి ఈ యొక్క భౌతిక బంధనాల నుంచి విముక్తి పొంది భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోగలడు. చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
ఈ కర్మకాండ ఎంత చేసుకున్నా స్వర్గం, నరకం, ఈ పృథ్వీ ఇక్కడే రౌండ్ తిరుగుతూ ఉంటారన్నమాట. రౌండ్ రౌండ్ అంతే. ముక్తి లభించదు. సో ఎవరైనా అడగొచ్చు, అది అసలైన ధర్మము అర్థం చేసుకోవడం ఇంత కష్టమైతే సాధారణులకి మరి ఇంకేం లాభం మరి అంటే, యమరాజు ఇక్కడ అంటున్నారు, ఇది అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకునే పద్ధతి ఉంది. ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, పరంపర, ప్రామాణికమైన పరంపర ద్వారా మనకు పరంపరలు ఉన్నాయి. 4 పరంపరలు ఉన్నాయి. ప్రామాణికమైన పరంపరలు, బ్రహ్మదేవుడి నుంచి, శివుడి నుంచి, చతుష్కుమారుల నుంచి, లక్ష్మీదేవి నుంచి, ఈ పరంపరలో నుంచి వచ్చిన భక్తుల నుంచి, గురువుల నుంచి నేర్చుకోవచ్చు. అందుకే 4 సాంప్రదాయాలు సృష్టించారు భగవంతుడు ఇవి నేర్చుకోవడానికి. అసలైన ధర్మం అంటే ఏమిటి, భాగవత్ ధర్మం అంటే ఏమిటి, ఇది తెలియజేయడానికి. ఇప్పుడు ఏంటంటే కలియుగంలో చాలా అపసంప్రదాయాలు ఉన్నాయి, బోగస్ సంప్రదాయాలు అనమాట. అవి ప్రామాణికమైనవి కావు, బోగస్. దానికి ఏ లింకు ఉండదు. బ్రహ్మ, శివ, లేకపోతే లక్ష్మీదేవి, లేకపోతే చతుష్కుమారులతో సంబంధమే లేదు వాళ్ళకి. ఈ 4 సంప్రదాయాలతో సంబంధం లేని ఏ సాంప్రదాయమైనా బోగస్. కాబట్టి మీ బోగస్ గురువుల్ని ఫస్ట్ చెక్ చేసుకోండి, ఆ బోగస్ గురువు ఎవరితో ఉన్నాడని. ఇప్పటికి కూడా చాలామంది బోగస్ గురువులు మార్కెట్లో ఉన్నారు. వాళ్ళని అన్ఫార్చునేట్లీ చాలామంది అనుసరిస్తున్నారు. సో ఈ బోగస్ గురువుల్ని అనుసరించి వాళ్ళ నుంచి మీకు ఏం అసలైన ధర్మం తెలియదు. సో ఈ బోగస్ గురువులు ఏంటంటే అందరినీ తప్పుదారిలో పట్టిస్తున్నారు. అందుకని ఇక్కడ చెప్పారనమాట, మీరు నిజంగా అసలైన భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే, ధర్మం గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ యొక్క ప్రామాణికమైన సాంప్రదాయాలు దీక్ష తీసుకోవాలి. లేకపోతే మీరు సమయం వేస్ట్ చేస్తున్నట్టే ఆ బోగస్ గురువు వెనకాల తిరిగి. ఎందుకంటే దాని ద్వారా మీరు ఎప్పుడు కూడా అసలైన ధర్మాన్ని అర్థం చేసుకోలేరు, అనుసరించలేరు. ఆ బోగస్ గురువుతో పాటు నరకానికి మాత్రం తప్పకుండా వెళ్తారు. సో 22వ శ్లోకం నుంచి మనము రేపు చూద్దామంట. అక్కడ హరినామం, హరే కృష్ణ మహామంత్రం, నారాయణ భగవంతుడి నామం గురించి, ఆ గొప్పతనాన్ని గురించి, మహిమ గురించి యమరాజు నుంచి మనము విన్నామంట. సో ఈరోజు ఇక్కడ సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ మహామంత్రకి జై. సమవేత గౌర భక్త వృందకి జై. నితాయి గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.